హలో అందరికీ. ఇలా స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ చేశారా ఎప్పుడైనా? టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎలా చేయాలో చూడండి. ముందుగా గుడ్లు బాయిల్ చేసుకుని సగం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకుని 1 స్పూన్ ఆయిలు, 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్ర పెట్టుకుని నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేయండి. అవి ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయండి. ఇది ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూను అల్లం పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుని కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రై చేసి పెట్టుకుంటున్న మసాలాలో వేయండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. కొంచెం దగ్గర పడ్డాక 1 స్పూన్ కసూరి మెతి వేయండి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కట్ చేసిన గుడ్లు ముక్కల్ని చాలా స్లోగా ఫ్రై చేసుకుని కర్రీలో వేసేయండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. రోటీ, చపాతీ, పూరీ, రైస్కి సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎవరైనా ఈ కర్రీ చేశారా? కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.